మాకు తెలిసిందల్లా ఎన్టీఆర్ వార్డు ఒకటే ఋతిక్ రోషన్ వేసుకుని వస్తున్నాం. ఫస్ట్ డేనే 200 కోట్లతో లేకపోతున్నాం. ఎండింగ్ 1000 కోట్ల 1800 కోట్ల అనేది మీరు అక్కడ చూసుకోవాలి. మాకు ఈ కూలీలు మాకు తెలీదు. అవతలు ఎవరైనా ఉన్నాయి. యువతలు వచ్చింది టైగర్, యంగ్ టైగర్ 1000-2000 కోట్ల పైన కొట్టబోతాం. బాగుంది బ్రో. కానీ లైక్ సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. అసలు తెలుగు ఇండస్ట్రీ బాహుబలి నుంచి ఒక రేంజ్కి వెళ్తుంది కదా. ఈ రోజు ఈ వార్ సినిమా నుంచి హిందీ ఇండస్ట్రీని కొట్టవతలు పడేస్తున్నారు మన తెలుగు వాళ్ళు అనిపించింది. యాజ్ ఎ తెలుగు ఆడియన్ గా నాకైతే మాత్రం చాలా 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 గర్వంగా ఉంది. ఋతిక్ రోషన్ ని మించిపోయాడన్న, డామినేట్ చేశాడన్న మన ఎన్టీఆర్ అన్న. అది కదా మనకి తెలుగుడికి పవర్ అంటే ఏంది, అది కదా మన తెలుగు వాళ్ళ సత్తా అంటే ఏంది చూపించాడు. నిజంగా అయితే నాకైతే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. యాక్షన్ సీన్స్ లో అయితే మాత్రం దుమ్ము దులిపేశాడు. ఒక ప్యాన్ ఇండియా హీరో కాదు, వరల్డ్ వైడ్ హీరో అనిపించింది అన్న నాకైతే మాత్రం. నిజంగా ఇండియాని కవర్ చేసేస్తున్నాం మన వాళ్ళు, మొత్తం తెలుగు వాళ్ళు. మొత్తం రేపు నుంచి ఇంటర్నేషనల్ లో కూడా మన వాళ్ళ సత్తా ఏందో చూపించాలంటే కేవలం ఒక ఎన్టీఆర్ గారు, ఒక పవర్ స్టార్ అండ్ ఒక ప్రభాస్, ఒక అల్లు అర్జున్, వీళ్ళు మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఈ సినిమాతో అయితే మాత్రం హిందీ ఇండస్ట్రీని ఒక తొక్కాడు ఎన్టీఆర్. నాకు అదే అనిపించింది. అమ్మా ఇప్పటి వరకు ఏదో తోపుల్లా ఫీల్ అయ్యారు, మన వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వడానికి కూడా ఏడ్చేవాళ్ళు. కానీ ఈ రోజున వాళ్ళు వచ్చి మన సినిమాలో చేయాలని బతుకులాడుకునే రేంజ్ కి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిందంటే దానికి కారణం మన డైరెక్టర్లు, మన హీరోల గొప్పదనం. డెఫినెట్ గా సినిమా మాత్రం ఒక్కో ఫైట్ ఒక్కో హైలైట్ అని చెప్పొచ్చు. సబ్జెక్ట్ అయితే మాత్రం ఆల్రెడీ వార్ 2, 1, 2 మనం చూసినాయి కదా. ఈ అసలు ఆ ఫైట్స్ వేరన్న. ఫైట్స్ సినిమా చూడాల్సిందంట, ఆ ఫైట్స్ కోసమే సినిమా చూడాలి. బీజిఎం కోసం అయితే మాత్రం ఇర్రాక్ కొట్టాడు, మామూలు కొట్టలేదు. అసలు బీజిఎం అయితే మాత్రం మత్తిపోయింది. సినిమా మాత్రం ఓవరాల్ గా సూపర్ హిట్. అండ్ మన ఇంటర్ మార్క్ అయితే ఈ సినిమాలో డెఫినెట్ గా కనపడుతుంది. తెలుగు ఇండస్ట్రీనే కాదు, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలని ఊపు అవుతున్నాడు.